తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. జూలై నెల 6వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు పురస్కరించుకుని బారా షహీద్ దర్గా చరిత్ర మరియు రొట్టెల పండుగ విశిష్టత గురించి న్యూస్ 1 తెలుగు కథనం మా ప్రతినిధి రెహమాన్తో. ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులో ప్రముఖంగా చూసుకుంటే పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బారా షహీద్ దర్గా. ఇక్కడ ఏంటంటే ఉర్దూ నెలల్లో మొహరం నెల ముగిసిన తర్వాత పీర్ల పండగ జరిగిన తర్వాత 3 రోజులు ఇక్కడ రొట్టెల పండగ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి కుల మతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు. వాళ్ళ ఏ అయితే కోరికలు ఉంటాయో మొక్కుల కోసం రొట్టెల పండుగ ఇక్కడ స్పెషల్. రొట్టెలు ఇక్కడ పట్టుకొని కోరిక కోరుకొని వెళ్తారు. ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ రొట్టెలు వదిలి వాళ్ళ కోరికలను తీర్చుకొని వెళ్తారు. చాలా నమ్మకంగా భక్తులు ఇక్కడికి వస్తారు. లక్షలాదిగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఇక్కడ రొట్టెల పండుగని చేసుకోవడం ఎంతో ప్రసిద్ధిగాంచింది. న్యూస్ 1 ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్ర పండుగగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు బారా షహీద్ దర్గాలో మేము ఈరోజు ఉన్నాము. బారా షహీద్ దర్గా విశిష్టత మాకు ఈరోజు వివరించడానికి మాతో పాటు సమీ హుసేని గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే ఆయన అడిగి దీని విశిష్టత అనేది మనం తెలుసుకుందాం. ముందుగా నమస్తే సమీ గారు. అస్సలాము అలైకుం. నమస్కారం అండి. సో బారా షహీద్ దర్గా విశిష్టత గురించి అంటే ఇక్కడ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దాని గురించి మా న్యూస్ 1 ప్రేక్షకులకి కొంత వివరించండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు మనం భారతదేశంలో పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా భారతదేశంలో చాలామంది తప్పుడు అడుగులు వేస్తున్న తరుణంలో భారతదేశం సర్వమత సమానత్వానికి వేదిక అని, భారతదేశంలో సర్వమత సమానత్వం ఉంటుందని, ఇక్కడ కులాలకు మతాలకు ప్రాధాన్యత ఉండదని, అందరూ కూడా భారతీయుల్లాగా మనుషుల్లాగా జీవిస్తారని చెప్పడానికి బారా షహీద్ దర్గా యొక్క రొట్టెల పండుగ ఒక నిదర్శనం. యాక్చువల్గా ఏదైతే రొట్టెల పండుగ అని మీరు చెప్తున్నారో ఇది రొట్టెల పండుగ కాదు. మనకు ఇస్లాంలో రెండే 2 పండుగలు,
ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. మొహరం నెల వచ్చి ముస్లింలకు ఏదైతే మనకు చెప్తారు కదా జనవరి ఫెస్ట్ ఏ విధంగా ఉంటుందో అలాగా ఇస్లామిక్ న్యూ ఇయర్. మొహరం అనేది ఇస్లామిక్ న్యూ ఇయర్. ఇస్లామిక్ న్యూ ఇయర్ అప్పుడు ఏదైతే ఈ మొహరంలో ఈ పీర్ల పండగ, ఇమామ్ హుసైన్ వాళ్ళ షహాదత్లు జరిగిన తర్వాత ఏదైతే మొహరం షహాదత్ అవుతుందో ఆ రోజు ఇక్కడ మొహరం నెలలో మొహరం షహాదత్ రోజు ఇక్కడ సొందల్ మాలి జరుగుతుంది. మొహరం జియారత్ రోజు ఈ మొహరం జియారత్ జరుగుతుంది. ఈ మొహరం జియారత్ రోజు జరిగే ఈ గంధ మహోత్సవాన్ని మా హిందూ సోదరులు ప్రేమగా రొట్టెల పండుగ అని చెప్పి దాన్ని పిలుచుకుంటారు. అదే ఈ దర్గా యొక్క గొప్పతనం. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ కులం ఏంది, మీ ప్రాంతం ఏంది, మీ మతం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారని ఎవరిని అడగరు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి బిడ్డల్లాగా అన్నదమ్ములాగా కలిసిమెలిసి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎటువంటి ప్రచార ఆర్భాటాలు ఉండవు. పేపర్లలో యాడ్లు ఇవ్వము, పోస్టర్లు ప్రింట్ చేసి మనం పబ్లిసిటీ చేయము. అయినా కానీ అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వ్యక్తులందరూ కూడా అల్లా సుబ్హానా తాలా మీద నమ్మకం విశ్వాసం పెట్టి అతను చూపించిన మొహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో షహీద్లైన బారా షహీద్ల దర్గాకు జియారత్ అంటే చూడడానికి ఇక్కడికి వస్తారు. అల్లా యొక్క కరుణ కృప, అల్లా యొక్క లీలలు మీరు మేము ఎవరు కూడా ఏం చేయలేము. సృష్టిలో ఎవరున్నా కానీ సృష్టించిన సృష్టికర్త అల్లా సుబ్హానా తాలా. మనకి ఏం కావాలన్నా కానీ మేము అల్లా దగ్గర అడుక్కోవాలా. అయినా కానీ బారా షహీద్ల దగ్గరికి వచ్చిన భక్తులకు ఇక్కడ ప్రత్యేకంగా అల్లా యొక్క కృప దీని మీద ఎందుకుందో, ఆ అల్లా యొక్క రహస్యం ఏందో ఆ అల్లాకి తప్ప మనకైతే తెలియదు. మనం అడగాల్సింది అల్లా దగ్గర, మాకు ఇవ్వాల్సింది అల్లానే. అయినా కానీ బారా షహీద్ల జియారత్కు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఆ కోరికలు కోరినప్పుడు అల్లా దగ్గర 2 చేతులెత్తి ఆ కోరికలు కోరినప్పుడు సంవత్సరం తిరగకముందు ఆ కోరికలు తీరిపోతున్నాయి. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా అందరికీ, ఎందుకంటే అల్లా సుబ్హానా తాలా రబ్బుల్ ముస్లిమీన్ కాదు, రబ్బుల్ ఆలమీన్, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టించిన సృష్టికర్త అల్లా సుబ్హానా తాలా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద అల్లా యొక్క ప్రత్యేక కరుణా కృప ఉంటుంది. ఆ ఉండడం వల్లనే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వస్తున్నారు. మా ఇస్లాం ధర్మంలో కూడా కొంతమంది దర్గాలకు వెళ్ళకూడదు, ఏదైనా అల్లా దగ్గర అడగాలంటారు. ఖచ్చితంగా అల్లా దగ్గరే అడిగేది, బారా షహీద్ల దగ్గర ఎవరు అడగరు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద అల్లా ఎందుకు ప్రత్యేకమైన ఆ కరుణ చూపిస్తున్నాడు. కాబట్టి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల మంది ఎవరు అడ్డుపడినా, ఎవరు ఏం చెప్పినా కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అదే ముస్లింలలో ఉన్న అతివాదులు కానివ్వండి, హిందువుల్లో ఉన్న అతివాదులు కానివ్వండి, దర్గాలకు వెళ్ళకూడదు, సాహెబ్లు హజరత్లు అంటే వాళ్ళు ఏదో చేసేసారని చెప్పి ఈ మధ్య మనం యూట్యూబ్లలో చూస్తున్నాం. అసలు సూఫీజం గురించి వాళ్ళకి తెలియదు. ఏదైతే సూఫీజం ఉందో హిందువులను ముస్లింలను అందరినీ కలిపి వారాది లాంటి పని చేసిందే సూఫీలు. ఈ బారా షహీద్లు కూడా అమరులు ఎందుకు అయినారు? దానికి ఎంతోమంది వక్రీకరించి రకరకాలుగా మాట్లాడుతుంటే నిజంగా ఆవేదన కలుగుతుంటుంది. ఎందుకంటే పాత రోజుల్లో 450 సంవత్సరాల ముందర ఏదైతే మొఘళ్ళ అదేవిధంగా నవాబుల పరిపాలన జరిగేటప్పుడు ఈ తెలంగాణ ఈ ప్రాంతాల్లో బలవంతంగా హిందూ సోదరులను ఇస్లాం ధర్మంలో మార్చే ప్రయత్నం కొంతమంది చేస్తుండినారు. అటువంటి వ్యక్తులను ఎదిరించడానికి వచ్చిందే బారా షహీద్లు. మీర్జా అలీ బెగ్ తుర్క్మాన్ అని చెప్పి ఒక ఈ షహీద్లలో మొదటి షహీద్ అనమాట. అతని సారథ్యంలో 365 మంది ఇక్కడికి వస్తారు. అందులో 12 మంది వీళ్ళు కమాండర్లు. 12 కమాండర్లు అంటే కత్తులు తీసుకొని యుద్ధం చేసే కమాండర్లు కాదు, వీళ్ళు వక్తలు అనమాట. ఏదైతే ఇస్లాం బోధిస్తుందో, ఏదైతే ఖురాన్ హదీస్లు ఉన్నాయో దాని ప్రకారము ఎవరైతే ముస్లింల పేరు చెప్పి బలవంతంగా ఇస్లాంలో మత మార్పిడులు చేసే వాళ్ళు ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఎదురించుకుంటూ ఖురాన్ హదీస్లలో ఉన్న వాస్తవాలను వాళ్ళకు తెలియజేసుకుంటూ వచ్చినప్పుడు గండావరం దగ్గర జరిగిన యుద్ధంలో వీళ్ళు అమరులు అయిపోతారు. వీళ్ళు అమరులు అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్లకు ఖననం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి వాలాజా నవాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురుకు ఒక శారీరకంగా సంబంధించిన ఒక అనారోగ్యంతో ఆమె బాధపడుతుంటే మొదటి వాలాజా నవాబు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దండోర వేయిస్తారు. ఎవరైనా సరే నా బిడ్డకు కానీ నయం చేస్తే వాళ్ళు అడిగినంత వాళ్లకు ధనం నేను ఇస్తానని చెప్పి. అయినా కానీ ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం రాదు. ఏదైతే ఈ స్వర్ణాల చెరువు అంటారో ఈ స్వర్ణాల చెరువులో పక్కన ధోబిఘాట్ ఉండేది. ఆ మూలాపేట ఆ ఏరియాలో మీరు పోయేటప్పుడు ఎరకాలమ్మ పరమేశ్వరి దేవస్థానానికి ముందర ధోబిఘాట్ అని ఉండేది. ఇప్పుడు కూడా ఉండేది. మా చిన్నప్పుడు అయితే చాలా పెద్దది ఉండింది. ఆ ధోబిఘాట్ దగ్గర బట్టలు ఎవరైతే ఉతుకుతారో మా రజక సోదరులు వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి ఆ బట్టలను ఆరబెట్టుకునేవాళ్ళు.
ఒకరోజు ఏమవుతుందంటే ఒక రజక కుటుంబం బట్టలు ఆరబెట్టి చెట్టు కింద వాళ్ళు నిద్రపోతారు. ఆ నిద్రపోయి వాళ్ళు నిద్ర లేచినప్పుడు చాలా రాత్రి అయిపోయి ఉంటుంది. ఇంకా అర్ధరాత్రి ఎందుకు పోవాలని చెప్పి వాళ్ళు కొద్దిగా ఈ గట్టపైకి వచ్చినప్పుడు ఇక్కడంతా పొదలు ఉండేయన్నమాట. ఈ పొదల్లో నుంచి ఒక దివ్యమైన వెలుతురు కనబడుతుంది. ఏదో వెలుతురు కనబడుతుంది, అక్కడికి వెళ్దామని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అల్లా యొక్క చంద్రుడి యొక్క ఏదైతే కాంతి ఉందో అది దివ్యంగా ఇక్కడ ఉంటుంది. ఈ 12 సమాధులు ఉంటాయి. అదేవిధంగా పులి ఒకటి తన తోకతో ఇక్కడంతా ఏదైనా ఆకులు పడి ఉంటే దాన్ని శుభ్రపరుస్తూ ఉంటుంది. దానికన్నా ముందర ఎప్పుడైతే ఈ రజక సోదరులు నిద్రపోతుంటారో నిద్రపోతున్నప్పుడు వాళ్ళ భార్యకు ఒక కల పడుతుంది. ఆ పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర నుంచి మట్టి తీసుకొని వాలాజా నవాబ్ వాళ్ళ కూతురు శరీరానికి లీపనం కానీ చేస్తే ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుందని ఆమె కలబడుతుంది. ఆమె ఈ సమాధులు చూడగానే ఆమెకు పడిన కళ గుర్తుకొచ్చి వాళ్ళ భర్తతో చెప్తుంది. ఆ పులిని చూసి వాళ్ళు భయపడిపోయి ఊర్లోకి పరుగులు తీస్తారు. వాళ్ళు ఊర్లోకి పోయిన తర్వాత అక్కడున్న ఎవరైతే రక్షక భటులు ఉంటారో వాళ్ళకు ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించిన తర్వాత ఈ వార్త వాలాజా నవాబుకు చేరగానే అప్పటికే తన కూతురి ఆరోగ్యం మీద వెక్స్ అయిపోయి ఉన్న వాలాజా నవాబు దీంట్లో ఏముందో ఆ మట్టిని కూడా తీసుకొని రండి, ఆమెకు లీపనం చేసి ప్రయోగం చేద్దాము, నా బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలా, ఏ విధంగా ఆమె ఆరోగ్యవంతురాలు అయింది అనేది నాకు అవసరం లేదు, ఆమెకైతే సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని చెప్పి ఈ మట్టిని తీసుకొని పోయి ఆమె శరీరానికి లేపనం చేస్తారు. లేపనం చేసిన తర్వాత ఆ అల్లా యొక్క కరుణా కృపతో ఒక్క రోజులో ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది. సంవత్సరంలో ఒకసారి ఇక్కడ మొహర్రం నెల ముస్లింలు పీర్ల పండగ తరువాత ఇక్కడ రొట్టెల పండగ జరుగుతుంది. ఈ రొట్టెల పండగ ఏ విధంగా జరుగుతుంది, దాని విశిష్టత ఏంది? వాలాజా నవాబు తన కుటుంబ సమేతంగా ఈ బారా షహీద్లు ఏదైతే ఈ 12 సమాధులు ఉన్నాయి దీన్ని దర్శించుకోవడానికి అతను వాలాజా నుంచి ఇక్కడికి వస్తారు. పాత రోజుల్లో ఎవరైనా ఒక యాత్ర చేసేటప్పుడు రాజులు కానివ్వండి, ధనికులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎన్ని రోజులు ఆ యాత్రకు సమయం పడుతుందో అంత ఆ సమయానికి సరిపోయే ఆహారాన్ని అక్కడే తయారు చేసుకొని వచ్చేసేవాళ్ళు రొట్టెల రూపంలో. అలాగే వాళ్ళు కొంతమంది ఒక 100 మంది భటులతో వాలాజా నవాబ్ యొక్క కుటుంబం మొత్తం ఇక్కడికి వస్తుందన్నమాట. వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత ఆహారం కావాలో అంత ఆహారాన్ని తయారు చేసుకొని వచ్చేస్తారు. వాలాజా నవాబ్ కూతురు ఆరోగ్యం దండోర వేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాటింపులు వేసి ఉంటారు కదా, ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. ఆ మట్టి లీపనం చేసిన తర్వాత ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందంట. దర్గాను దర్శించుకోవడానికి వాలాజా నవాబు కుటుంబంతో సహా వాళ్ళ కూతుర్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడంట. ఆమెను మేము చూద్దామని చెప్పి చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ ఉన్న జనాలంతా కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మంచి ఎండాకాలం, అది ఎండాకాలంలో ఆ రొట్టెలు హార్డ్ అయిపోయి ఉంటాయి. వచ్చిన వాళ్ళు కూడా ఆకలికి అల్లాడుతుంటారు. అప్పుడు వాలాజా నవాబు ఏం చెప్తాడంటే ఈ అల్లా పేరు తీసుకొని ఆ రొట్టెలను నీళ్లలో ముంచి ముక్కలు ముక్కలుగా చేసి మనిషికి తలా ఒక ముక్క ఇవ్వండి, అందరూ ఏదో ఒకటి తింటారు కదా అని చెప్పిన తర్వాత ఆ భటులు తీసుకొని పోయి అల్లా పేరుతో ఆ నీళ్లలో ముంచి ఈ అల్లా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు కడుపు నింపాలని చెప్పి వాళ్ళు రొట్టెల్ని ముక్కలు చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ వచ్చిన వేల మంది లక్షల మందికి రొట్టెలు ముక్కలు చేసి ఇస్తున్నా కానీ అందరికీ కడుపు నిండిపోతుంది, కానీ ఆ రొట్టెలు అయితే అలాగే ఉండిపోతాయి. అప్పటి నుంచి ఎవరైనా సరే ఏదైనా వాళ్ళ మనసులో నిష్టగా కోరిక కోరుకొని అల్లా దగ్గర దువా చేసుకుని ఈ రొట్టెల ఏదైతే మన చెరువు ఉందో స్వర్ణాల చెరువులో ఆ రొట్టెలను మార్పిడిగా చేసుకుంటే వాళ్ళ కోరికలు ఆ కాలం నుంచి తీరుతూ వచ్చినాయి. అది ఎందుకు తీరుతున్నాయి, ఎలాగ తీరుతున్నాయి అంటే అల్లానే అడగాల, మన దగ్గర అయితే సమాధానం లేదు. ఒక నమ్మకం, విశ్వాసం, ఆ విశ్వాసంతో ఈ ప్రతి సంవత్సరము మొహర్రం జియారత్ రోజు రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు అది 101% ఒక సంవత్సరంలో తీరుతున్నాయి. కాబట్టి ఒక సంవత్సరం 1,00,000 మంది వస్తే, రెండో సంవత్సరం 2 లక్షలు, మూడో సంవత్సరం 3 లక్షలు, అలాగా లక్షలు పెరుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈ బారా షహీద్ దర్గా వస్తుంది. గతంతో మీరు పోల్చుకుంటే ఈ బారా షహీద్ దర్గాలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఈ దర్గా నేను వక్బోర్డ్ చైర్మన్ లాగున్నప్పుడు చాలా నేరోగా ఉండింది. ఆ రోజు ఈ దర్గాకు మొత్తం ముందున్న ఆర్చ్ కానివ్వండి ఇవన్నీ కూడా నేనే కట్టించింది ఆ రోజు నా సొంత నిధులతో. దాని తర్వాత మళ్ళీ దీంట్లో
అభివృద్ధి కుంటపడిపోయింది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సెక్యులర్ నాయకుడు, సర్వమత సమానత్వాన్ని చాటుకుంటూ అతని నియోజకవర్గాల్లో ఉన్న ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే భావన కలిగిన వ్యక్తి. ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారా షహీద్ దర్గాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే ఒక తలంపుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఈ దర్గాను ఎక్స్టెన్షన్ 14 అడుగులు ఎక్స్టెన్షన్ చేయించినారు. అదేవిధంగా ఆ బారా షహీద్ దర్గాలో ఉన్న ఈద్గా, ఆ ఈద్గాను ఏ విధంగా ఉండిందో మీకు తెలుసు. 1,04,00,000తో బ్రహ్మాండమైన ఈద్గాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బారా షహీద్ దర్గాకు వచ్చే వాళ్లకు నమాజ్ చదవడానికి అసౌకర్యం లేకుండా ఆ ఈద్గా దగ్గరే ఈ రొట్టెల పండుగ జరిగిన రోజులు ఒక ఇమాంని పెట్టి అక్కడ 5 పూట్ల నమాజ్ చదివిస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద దర్గా, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దర్గాకు సింహద్వారాలు లేవు. సింహద్వారాలు కావాలంటే 2 సింహద్వారాలు అక్కడ కట్టిస్తున్నారు. ఒక్కొక్క సింహద్వారం ₹1,00,00,000 అవుతుంది. ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అంతరాయం కానివ్వండి, ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక తలంపు, ఒక తపనతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము అభినందించాలా. అదేవిధంగా గతంలో మన అజీజ్ గారు మేయర్ లాగున్నప్పుడు, నారాయణ గారు అప్పుడు కూడా మున్సిపల్ మినిస్టర్ లాగున్నప్పుడు కింద ఘాట్ ఏర్పాటు కానివ్వండి మొత్తం 15 కోట్లతో వాళ్ళు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే ఒక 2-3 సంవత్సరాలు బారా షహీద్ దర్గా పూర్తి స్థాయిలో మారిపోద్ది అనేది ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఒక పక్క శ్రీధర్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్యే లాగా, మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి లాగా నారాయణ గారు ఉన్నారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లాగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని అభివృద్ధి చేయాలని ఒక తలంపు ఉంది. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఒక వారం ముందర 5 కోట్లు బారా షహీద్ దర్గా అభివృద్ధి కోసం శాంక్షన్ చేసినారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కులానికో ఒక మతానికో అంటకట్టబాకండి. ఏదైతే డివైన్ ఉంటుందో, సూర్యుడు ఉంటాడో, యూనివర్సల్, హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరు కానీ సూర్యుడే. చంద్రుడు యూనివర్సల్, గాలి యూనివర్సల్, అలాగే సూఫీలు కూడా యూనివర్సల్. ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసులో ఉన్న బాధ అల్లాతో చెప్పుకుంటారో అటువంటి బాధలను ఖచ్చితంగా అల్లా సుబ్హానహు వ తఆలా తీరుస్తాడు. ఇది భారతదేశంలో ఉన్నప్పుడు హిందువులు, ముస్లింలు మన కల్చర్లలో వాళ్ళ కల్చర్ని కొద్దిగా ముస్లింలు అడాప్ట్ చేసుకొని ఉంటారు, ముస్లింలలో ఉన్న కొంత కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి ఉండబట్టే వసుదైవక కుటుంబంలాగా అందరూ కూడా అన్నతమ్ముల్లాగా జీవిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలను మనమందరం కూడా అభివృద్ధి చేసి మా జనరేషన్ను కులాల మతాల చిచ్చులు పడకుండా ఏదైతే సెక్యులర్ దేశం ఉందో ఆ సెక్యులర్ దేశంలో ఉన్న సెక్యులర్ వాదాన్ని సజీవంగా పెట్టాలా అనే తపన ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇటువంటి ప్రాంతాలను ఎవరైతే యుగ పురుషుల్లాగా ఉంటారు, ఎవరైతే దైవ దూతల్లాగా ఉంటారు, ఎవరి మీదైతే దైవ అనుగ్రహం ఉంటుందో అటువంటి ప్రాంతాలను ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా కానీ దాన్ని మనం అభివృద్ధి చేసి డెవలప్ చేసి పెడితే బాగుంటుందని. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో ఈ సంవత్సరం ఎవరికి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం లేకుండా పోలీసు వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీ వాళ్ళు కానివ్వండి, ఇంకా మనకైతే మనం చేయాల్సిందే మన వంశపారంపరంగా మనం చేసేది కాబట్టి అందరినీ సమన్వయపరుచుకొని వచ్చే ఇబ్బందులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం లేకుండా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ బారా షహీద్ దర్గాకు సంబంధించిన రొట్టెల పండుగ ఏదైతే ఉందో 6వ తేదీ నుంచి స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ మంత్ 6వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 11వ తేదీ దాకా ఇది కొనసాగుతుంది. దాంట్లో ఈ చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. చంద్రుడు కానీ మనకు ఒకరోజు అటు ఇటు అవుతుంది కాబట్టి ఖచ్చితమైన డేట్ అయితే మనం చెప్పలేకపోతున్నాము. మొహరం షహాదత్ రోజు సొందల్ మాలి జరుగుతుంది. మొహరం జియారత్ రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. 2వ రోజు ఉదయం తహలీల్ ఫాతిహా జరుగుతుంది. దాని తర్వాత రోజు ముగింపు సభ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు పార్కింగ్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఫ్రీ భోజనం కానివ్వండి, మంచినీళ్ళ వసతి కానివ్వండి, వాళ్ళకు వాళ్ళ వస్తువులకు వాళ్ళ బిడ్డలకు రక్షణ కానివ్వండి, అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, నారాయణ గారు, అజీజ్ గారు, పోలీస్ వాళ్ళ, రెవెన్యూ వాళ్ళ సహాయ సహకారాలతో అందరికీ బ్రహ్మాండంగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇక్కడికి వచ్చి, ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలకు స్కూళ్ళకు పంపించాలన్నా, కాలేజీలకు పంపించాలన్నా, ప్రొఫెషనల్ కోర్సులకు పంపించాలన్నా కానీ దేవుడి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారు. కాబట్టి గతం కన్నా ఈసారి ఒక 10-15 లక్షల మంది ఎక్కువ వస్తారని అనుకుంటున్నామండి.
ఇప్పటిదాకా విన్నామండి. బారా షహీద్ దర్గా విశిష్టత, రొట్టెల పండుగ విశిష్టత, అట్లాగే హిందూ ముస్లింల ఐక్యత గురించి సమీ హుసైని గారు చాలా చక్కగా వివరించారు. దానికోసం సమీ హుసైని గారికి మా న్యూస్1 తెలుగు ప్రేక్షకుల నుంచి మరియు న్యూస్1 ఛానల్ వైపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.